హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఎంత కోపంగా ఉన్నాడో ఏంటో అని భూమి టెన్షన్ పడుతూ వెంటనే గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటే చెర్రీ కూడా భూమికి తోడుకు వస్తూ ఉంటాడు. భూమి చెర్రీ ఇద్దరు గగన్ వాళ్ళ ఇంటికి అడుగు పెట్టగానే అప్పుడే గగన్ భూమి గిఫ్ట్గా ఇచ్చిన శరచంద్ర వేసుకున్న డ్రెస్సుని తానే వేసుకొని మెట్లు దిగి వస్తూ ఉంటాడు. వెనకాలే శారద, పూర్ణి కూడా వస్తూ ఉంటుంది. గగన్, పూరి, శారద అందరూ కూడా చాలా సీరియస్గా ఉంటారు. అప్పుడే భూమి చాలా టెన్షన్ పడుతూ అది కాదు గగన్ గారు అని మాట్లాడుతూ ఉంటే ఇంకేం మాట్లాడొద్దు అని గగన్ చేతిని అడ్డుగా పెట్టి చూపిస్తూ ఉంటాడు. అన్నయ్య అది కాదు అని చెర్రీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. రే చెర్రీ, నేను భూమిని షాపింగ్కి తీసుకొని వెళ్ళినప్పుడు నేను నీకు కావాలా మీ నాన్న కావాలా ఎవరో ఒక్కరిని సెలెక్ట్ చేసుకో అని నేను ఒక ప్రశ్న అడిగాను. అప్పుడు భూమి ఏం సమాధానం చెప్పలేదు. కానీ పెళ్ళైన తర్వాత నాలోనే వాళ్ళ నాన్నని చూసుకుంటానని అర్థం వచ్చేలా భూమి నాకు ఈ డ్రెస్ సెలెక్ట్ చేసింది. అంతే కదా భూమి అని గగన్ చెప్పగానే అంతే 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 కదా భూమి నాతో వస్తున్నప్పుడు కూడా ఇదే మాట మాట్లాడింది అని చెర్రీ చెబుతాడు. అవును గగన్ గారు, అవును అని భూమి తడబడుతూ అవును అని చెప్తూ ఉంటుంది. అవును, నా భూమి గురించి నాకెందుకో తెలియదు. నా భూమి బంగారం రా చెర్రీ, బంగారం అంటూ గగన్ భూమిని ఎత్తుకొని తిప్పేస్తూ ఉంటాడు. అలా గిరగిరా తిప్పుతూ ఉండటంతో శారద షాకింగ్గా పూర్ణి, శారద షాకింగ్గా నవ్వుతూ సంతోషపడుతూ ఉంటే చెర్రీ మాత్రం కుళ్ళుకుంటూ కోపంగా చూస్తూ ఉంటాడు. గగన్ అలా ఎత్తుకొని తిప్పుతూ ఉంటే భూమి ఇక పట్టరాని సంతోషంతో గగన్ గారు దింపు కళ్ళు తిరుగుతున్నాయి అని చెబుతూ ఉంటుంది.